ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు సౌమ్యగ్రహం, విష్ణుప్రియుడు, విష్ణువు అంటే అణువు, సర్వవ్యాపి. బుధవారం నాడు విష్ణు ఆరాధన చక్కటి ఫలితాలని కలిగిస్తుంది. ఈరోజు కార్తీక బహుళ పంచమి. ఈ సందర్భంగా నాగులకి ఆరాధన ఎలా నిర్వహించాలి, తద్వారా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ పంచమి, రాత్రి 8:36 వరకు ఉంది. వారం సౌమ్యవారం లేదా బుధవారం. నక్షత్రం పునర్వసు, రాత్రి 1:10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వక్రస్థితి, వృషభ క్షేత్రంలో. చంద్ర సంచారం మిథున క్షేత్రంలో. కుజ సంచారం నీచస్థితి, కర్కాటక క్షేత్రంలో. కేతు సంచారం కన్యా క్షేత్రంలో. రవిబుధుల సంచారం వృశ్చిక క్షేత్రంలో, రవికి మిత్రక్షేత్రం. శుక్ర సంచారం ధనస్సు క్షేత్రంలో. శని సంచారం సవ్యస్థితి, కుంభక్షేత్రంలో. స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. మహిళలు సంతోష వార్తలు వింటారు. విద్యార్థులకి ఉత్తేజంతో కూడినటువంటి విజయాలు ఆనందానికి దారితీస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి న్యాయవాద వృత్తి వారికి మెరుగవుతుంది. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం క్రీడారంగం వారికి బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు వేగవంతంగా అనుకూలిస్తాయి. మానసిక క్లేశాలు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి వివాదాలు సమసిపోతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా ప్రారంభమవుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. స్ఫూర్తితో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక వివాదాలు తలెత్తేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత ప్రయత్నపూర్వకంగా లభిస్తుంది. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా నూతన అంశాలు వైద్య వృత్తి వారిని వేధిస్తాయి. వృత్తిలో ఆశాజనకమైనటువంటి వాతావరణం తగ్గుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ,
ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. అనుకూల పరిస్థితులు మహిళలు గృహపరంగా పొందగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. క్రీడా రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సమస్యలను దూరం చేసుకునేటువంటి నేర్పరితనం ఉంటుంది. అకారణ విభేదాలు ఏర్పడినప్పటికీ సంయమనంతో, ఓర్పుతో పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో తప్పనిసరి. బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. అనుకూల పరిస్థితులు విద్యార్థులు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే వైద్య రంగం వారికి ఉపకరిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి తత్తరపాటు సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణ వ్యవసాయ రంగం వారికి తప్పనిసరి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చేజిక్కించుకోగలుగుతారు. సమయస్ఫూర్తి పెరుగుతుంది. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు ఉన్నప్పటికీ అంతిమంగా పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో మహిళలు కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. అనుకున్నటువంటి విధంగా పూర్తి చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. విద్యలో అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని, ఆనందాన్ని కలిగిస్తాయి. మనస్పర్ధలు న్యాయవాద వృత్తి వారికి కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీరామచంద్రమూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆదాయం, వ్యయం సమాంతరంగా కొనసాగుతాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా కొనసాగుతుంది. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కొంత ఊరట కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచన విధానాల్లో కూడా పొరపాటులు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. విద్యపై శ్రద్ధ తప్పనిసరి. ఏమరపాటుతనంతో కార్యక్రమాలు చేపట్టి న్యాయవాద వృత్తి వారు అపజయాలను ఆహ్వానిస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు ప్రబలమవుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. సమయస్ఫూర్తి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా చాకచక్యంగా వ్యవహరించి వేగవంతమైన విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి.
స్నేహపూరిత వాతావరణంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు నేర్పరితనం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సూక్ష్మతతో అవగాహనతో ఎదుర్కొని తద్వారా విజయాలు స్థిరంగా సాధించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలను ఎదుర్కోగలుగుతారు. మానసిక ధైర్యం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు ఆలస్యమవుతాయి. అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. శత్రుభీతి పెరుగుతుంది. అకారణ విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలకు మనస్పర్ధలు ప్రబలమవుతాయి. అనుకోనటువంటి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా రాజకీయ రంగం వారికి ప్రతికూలత ప్రబలమవుతుంది. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్య వృత్తి వారికి గట్టి కృషి వృత్తిపరమైనటువంటి కార్యకలాపాల్లో తప్పనిసరి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగానైనా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. సంతృప్తికర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు మహిళలకు ఇంపును కలిగిస్తాయి. అనుకూల ప్రభావం విద్యాపరంగా విద్యార్థులకి ఆనందాన్ని కలిగిస్తుంది. సత్ఫలితాలు వైద్య వృత్తి వారు వృత్తిలో పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రారంభించగలుగుతారు. అనిశ్చితి ఉన్నప్పటికీ అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తారసపడతాయి. శ్రమతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. మిత్రులు శత్రువులు అవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కూడా కొనసాగుతుంది. శ్రమతో కూడినటువంటి విషయాలు మహిళలు సాధించగలుగుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం క్షేమదాయకం మరియు లాభదాయకం. మెరుగైనటువంటి అవకాశాలు విద్యాపరంగా విద్యార్థులకి గట్టి కృషితో మాత్రమే లభిస్తాయి. పునఃప్రయత్నాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి ఆదాయం లభిస్తుంది. వైద్య వృత్తి వారికి సందిగ్ధ పరిస్థితులు వృత్తిలో కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు వచ్చినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు అంతిమంగా సాధించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ తప్పనిసరి. అనుచిత పరిస్థితులు గృహపరంగా కూడా కొనసాగుతాయి. ప్రాముఖ్యత తగ్గుతుంది.
మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలపై అవగాహన తగ్గుతుంది, తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. క్రమశిక్షణ వ్యవసాయ రంగం వారికి తప్పనిసరి, వైద్య వృత్తి వారికి సామాన్యం, వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విజయాలు చేకూరాలని, అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా నియంత్రించి తద్వారా విజయాలు సాధించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు కార్తీక బహుళ పంచమి. ఈ సందర్భంగా నాగారాధన చేయటం ద్వారా రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. గృహంలో పూజా మందిరంలో ఒక ఇత్తడి పళ్ళెము లేదా రాగి పళ్ళెము ఏర్పాటు చేసి దానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఆ పళ్ళెం మీద రాగి లేదా ఇత్తడి లోహంతో చేసినటువంటి నాగపడిగను ఏర్పాటు చేయాలి. ఆ నాగపడిగకు ఆవు పాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత శుద్ధోదకంతో దాన్ని చక్కగా కడిగి ఆ నాగపడిగకు గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి రకరకాల పుష్పాలు అలంకరించాలి. నాగపడిగ దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి నవనాగదేవతలకు సంకేతంగా 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ నాగపడిగ దగ్గర చిమ్మిలి లేదా చలిమిడి నైవేద్యంగా సమర్పించాలి. కార్తీక బహుళ పంచమి సందర్భంగా రాగి లేదా ఇత్తడి లోహంతో చేసిన నాగపడిగకు అభిషేకం చేయటం, నాగపడిగకు పుష్పాలు అలంకరించడం, నాగపడిగ దగ్గర దీపాన్ని వెలిగించటం, నైవేద్యం సమర్పించడం ద్వారా జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము అసలు ఇక కాలము యొక్క గణన యందు లేదు. ఈ కార్తీక మాసాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఆకలి కొద్దిగా మందగింపుగా ఉంటుంది కాబట్టి నక్తవ్రతం చేయిస్తారు. నక్తవ్రతం అంటే రాత్రుళ్ళు ఎలాగో పొడవుగా ఉండి పగళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి కనుక పగటిపూట ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేస్తారు. అనేక రకాలుగా భగవంతుణ్ణి కీర్తించి మార్చి మార్చి ఇంద్రియములను భగవంతుని యొక్క సన్నిధానమునందు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్ని రకాలుగా మనిషిని అనుగ్రహించేటటువంటి విశేషములన్నీ కూడా కార్తీక మాసంలో జరుగుతాయి. కార్తీక మాసం శివకేశవుల మధ్య ఏ భేదభావన పొందకుండా ఉండడానికి ఆలవాలమైనటువంటి మాసం. మనం తెల్లవారి లేస్తే ఒక మాట చెప్తాం, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ, యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ, యథాంతరన్న పశ్యామి తథామే స్వస్తిరాయుషి అంటాం. విష్ణువు యొక్క హృదయము శివుడు, శివుని యొక్క హృదయము విష్ణువు. ఆ శివకేశవుల మధ్య నేను ఎన్నడూ భేదభావమును పాటింపకుండెదనుగాక. అలా పాటించనటువంటి లక్షణము చేతన ఆయుర్దాయము పెరుగుగాక అని కోరుకుంటాం. కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ దామోదర స్వరూపంగా విష్ణు భగవానుణ్ణి కీర్తిస్తాం, త్రయంబక స్వరూపంగా పరమశివుణ్ణి ఆరాధిస్తాం. శివాలయాల్లో అభిషేకాలు అవి విశేషంగా జరుగుతాయి. విష్ణువాలయాల్లో విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలు, తులసి అర్చనలు, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు విశేషంగా జరుగుతుంటాయి. దామోదరుడు అధిపతి. దామోదర శబ్దం ఎవరికి అన్వయం అంటే దామ్నా ఉదరే మాత్రా బద్ధ ఇది దామోదర. ఎవరి యొక్క కడుపు మీద ఆ తులసిమాల ఉంటుందో, ఎవరి యొక్క నడుము త్రాటి చేత కట్టబడిందో ఆయనని దామోదరుడు అంటారు. ఎప్పుడు కట్టబడ్డాడు? పరిపూర్ణావతారంగా వస్తే కట్టబడ్డాడు. పరిపూర్ణావతారం కృష్ణావతారం. ఎన్నో అవతారాలు తీసుకున్నాడు. అందులో ప్రధానమైనటువంటివి దశావతారాలు.
వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. 10 అవతారాలు ఆయనవే. 10 అవతారాలు ఆయనవే అయినా అన్ని అవతారముల యొక్క తేజస్సు ఏ అవతారంలోకి వెళ్ళిపోతుందో దాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. అటువంటి పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణ అవతారం. అటువంటి శ్రీకృష్ణ అవతారంలో ఆయన చేసినటువంటి లీలలు అనన్య సామాన్యములు. కల్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవిచనుబాలు త్రావిచంపే 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కులద్రోసే ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకుని చీవి మృతుని చేసే తల్లి వెన్నల కురై తను రోలకట్టంగా బాలుడై మద్దుల కూలద్రోసే. ఆ ఆవుల్ని దూడల్ని రక్షించడం కాదు, కేవలముగా వాటిని కాపలా కాయడం కాదు, ఆయన అసలు ఇంకా కనురెప్పలు కూడా సరిగ్గా తెరవడం చేత కానటువంటి పసిపిల్లవాడిగా ఉండగానే పూతనా సంహారం ప్రారంభం చేశాడు. అంత గొప్ప అవతారం కృష్ణావతారం. అటువంటి కృష్ణావతారాన్ని బంధించాలని దుర్యోధనాదులు ప్రయత్నం చేశారు. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనాదులు ఆయన్ని కట్టేద్దాం అనుకున్నారు. కట్టగలిగారా? కట్టలేకపోయారు. కానీ చిన్ని కృష్ణుడుగా ఉండగా కృష్ణుణ్ణి కట్టేస్తానని బయలుదేరినది ఎవరు అంటే యశోద బయలుదేరింది. ఆ యశోద బయలుదేరడం కూడా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భంలో బయలుదేరింది.